ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం మీద ఈ లోతైన విశ్లేషణ చేయబోతున్నాం. జనరల్గా మన దేశంలో భూమి మీద పెట్టుబడి పెట్టడం ఎప్పటికీ నష్టపోని వ్యాపారమనే ఒక బలమైన నమ్మకం ఉంది కదా. అవును, ఖచ్చితంగా. ఆ నమ్మకం ప్రతి ఇంట్లోనూ వినిపించేదే. మట్టి మనల్ని ఎప్పుడూ మోసం చేయదు అంటుంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ నమ్మకం కేవలం ఒక భ్రమ మాత్రమే అయితే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మనం ఈరోజు రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, అద్దెల ద్వారా వచ్చే రాబడి, ఇంకా ఈ మూలధన వృద్ధి అంటే క్యాపిటల్ అప్రిసియేషన్ వెనుక ఉన్న వాస్తవాలను బయటపెట్టబోతున్నాం. అంటే వినడానికి చాలామందికి చేదుగా అనిపించొచ్చు, కానీ వెనుకున్న లెక్కలు తీసి చూస్తే ఈ విషయం అక్షరాలా నిజమని తెలుస్తుంది. దశాబ్దాలుగా చెబుతూ వస్తున్న ఆ నమ్మకం వెనుక ఒక భావోద్వేగం ఉంది. ఇటుకలు, కాంక్రీట్ గోడలు కళ్ళెదురుగా కనిపిస్తుంటాయి కాబట్టి అదొక సురక్షితమైన ఆస్తి అనుకుంటారు. అవును, అదొక ఎమోషనల్ అటాచ్మెంట్ లాంటిది. కానీ ఈ భావోద్వేగాలను పక్కన పెట్టి వాస్తవ ప్రపంచంలోని ఆర్థిక సూత్రాలు, ఇంకా గణాంకాల ఆధారంగా విశ్లేషిస్తే పరిస్థితి పూర్తిగా భయంకరంగా ఉంటుంది. సరే, దీని విశ్లేషిద్దాం. అసలు ఈ భ్రమ ఎక్కడ మొదలవుతుందో అర్థం చేసుకోవడానికి ఒక రియల్ లైఫ్ స్టోరీతో స్టార్ట్ చేద్దాం. ఒక 12 ఏళ్ల క్రితం ఒక తండ్రి కొడుకు మధ్య జరిగిన సంఘటన. ఇది ఆసక్తికరంగా ఉంది. ఏంటది? ఆ కొడుకు తన తండ్రి మీద భయంకరమైన కోపంతో ఉంటాడు. కారణమేంటంటే తన తండ్రి తన జీవితకాలంలో రియల్ ఎస్టేట్లో ఎలాంటి పెట్టుబడి పెట్టలేదని. 10 ఏళ్ల క్రితం నువ్వొక ₹1,00,000 పెట్టుంటే ఈరోజది ₹1,00,00,000 అయ్యేది కదా అని నిలదీస్తాడు. ఒక మధ్యతరగతి ఇంట్లో ఇలాంటి మాటలు వినిపించడం చాలా సహజం గదా. ఆ తండ్రి దగ్గర అప్పట్లో మిగులు డబ్బు లేకపోవడం వల్ల కొనలేకపోయుండొచ్చు. కాని ఈ యువకుడు నా తండ్రి చేసిన తప్పు నేను చేయకూడదు అనే ఒక కసితో ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. అక్కడే అసలు కథ మొదలైంది. ఆ కొడుకు వెంటనే ₹1,00,00,000 బ్యాంకు నుండి లోన్ తీసుకుని మరీ ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీ కొంటాడు. అప్పట్లో అందరూ ఏమనుకున్నారంటే ఒక 25 ఏళ్ల తర్వాత ఆ కొడుకు చాలా లాభపడతాడు అని. కానీ సీన్ కట్ చేస్తే ఆ తర్వాత అతనేం చేశాడో చూస్తేనే మనకు ఈ రియల్ ఎస్టేట్ మెకానిజం అసలు స్వరూపం అర్థమవుతుంది. అవునండి. ఒక 12 ఏళ్లు గడిచిన తరువాత ఆ కొడుకు ఆర్థిక పరిస్థితి చూస్తే మతిపోతుంది. మీరు నమ్మరు, ఆ ప్రాపర్టీ విలువ మార్కెట్లో ₹1,00,00,000 కంటే తక్కువే ఉంది. అంటే అసలు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదన్నమాట. ఆ లెక్కలు మనం ఇంకాస్త విడమర్చి చెప్పాలి. ఇక్కడ ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే నష్టం కేవలం ప్రాపర్టీ వాల్యూ పడిపోవడం మాత్రమే కాదు. అవును, ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తోంది. ఆ 12 ఏళ్లలో ఆ కొడుకు బ్యాంకుకు చెల్లించిన వడ్డీ చూస్తే సుమారు ₹2,00,00,000. అంటే ₹1,00,00,000 అసలుకి ఆ 2,00,00,000 వడ్డీ కలిపితే మొత్తం తన జేబులోంచి ₹3,00,00,000 ఖర్చు పెట్టాడు. కరెక్ట్. ఆయన 12 ఏళ్ల తర్వాత ఆ ఆస్తి విలువ 1,00,00,000 కంటే తక్కువే ఉంది కదా. అంటే ఒక చిల్లులు పడ్డ బకెట్లో నీళ్లు పోసినట్టు కాదా ఇది? మనం ఎంత వడ్డీ కడుతున్నా ఆస్తి విలువ పెరగలేదు. దీన్నే మనం అప్రిసియేషన్ భ్రమ అంటాం. మనం కేవలం ఆ భూమి వాల్యూ గురించి మాత్రమే ఆలోచిస్తాం, కానీ ఆ భూమి మీద ఉన్న భవనం వయసు పెరుగుతున్న కొద్దీ దాని విలువ పడిపోతుందన్న వాస్తవాన్ని పక్కన పెట్టేస్తాం. అంటే భవనం పాతబడుతుందంటారా? ఖచ్చితంగా. ఒక అపార్ట్మెంట్ కొన్నప్పుడు మీరు కొంటున్నది కేవలం గాలిలో ఉన్న కొంత స్థలాన్ని మాత్రమే. కాలం గడిచే కొద్దీ ఆ కాంక్రీటు భవనం పాతబడుతుంది. నిర్వహణ ఖర్చులు అంటే మెయింటెనెన్స్ విపరీతంగా పెరుగుతాయి. ఈలోపు మీరు బ్యాంకుకు కట్టే ఆ 8.5% చక్రవడ్డీ మీ అసలు పెట్టుబడిని అమాంతం తినేస్తుంది. ఒక్క నిమిషం, మీరు చెప్పే లాజిక్ వినడానికి బాగానే ఉంది, కానీ ఇక్కడొక చిన్న డౌట్. ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కొంటే ప్రాపర్టీ వయసు పెరిగి ఆస్తి విలువ పడిపోవచ్చు. కానీ అందరికీ డిమాండున్న ముఖ్యమైన ప్రాంతాల్లో అంటే ప్రైమ్ లొకేషన్లలో ఆస్తి విలువ ఎప్పుడూ పెరుగుతుంది కదా. ఇక్కడే అసలు విషయం ఉంది. డిమాండున్న ప్రాంతాల్లో కూడా ఆస్తి విలువ ఎప్పటికీ ఒకేలా పెరగదు. ఎగ్జాంపుల్కి ముంబైలోని నారిమన్ పాయింట్ చూసుకుందాం. ఒకప్పుడు అది చాలా పెద్ద ఫైనాన్షియల్ హబ్ కదా. అవును, ఒకప్పుడు అది ఆసియా ఖండానికే అతిపెద్ద ఆర్థిక కేంద్రం. అక్కడ ప్రాపర్టీ కొంటే ఇక లైఫ్ సెటిల్ అయిపోయినట్లే అనుకున్నారు. కానీ ఆశ్చర్యకరంగా గత దశాబ్దాలుగా అక్కడ ప్రాపర్టీ ధరలు ఏమాత్రం పెరగలేదు. వెయిట్, రియలీ? నారిమన్ పాయింట్ లాంటి ప్రైమ్ లొకేషన్లో ధరలు పెరగకపోవడమేంటి? ఎందుకంటే మౌలిక సదుపాయాలు మారుతాయి. కార్పొరేట్ కంపెనీలకు విశాలమైన ఆఫీసులు, పెద్ద పార్కింగ్ స్థలాలు అవసరమయ్యాయి. నారిమన్ పాయింట్లో అవి దొరకలేదు. దాంతో వాటన్నింటినీ కల్పిస్తూ బీకేసీ
అంటే బాంద్రా కుర్లా కాంప్లెక్స్ డెవలప్ అయింది. ఓహో, అంటే వ్యాపారాలన్నీ అటు షిఫ్ట్ అయిపోయాయన్నమాట. ఎగ్జాక్ట్లీ. చెన్నైలోని మౌంట్ రోడ్ పరిస్థితి కూడా అంతే. ఒకప్పుడు అదొక గుండెకాయ లాంటి ప్రాంతం. కానీ ట్రాఫిక్ పెరిగిపోవడం వల్ల కొత్త ఐటీ కారిడార్లు ఓఎంఆర్ వైపు డెవలప్ అయ్యాయి. దాంతో మౌంట్ రోడ్లో గత 12 ఏళ్లుగా ప్రాపర్టీ ధరలు పెరగకపోగా ద్రవ్యోల్బణాన్ని బట్టి చూస్తే ఇంకా తగ్గాయి. ఇదొక ఐ ఓపెనర్ లాగా ఉంది. అంటే మనం గుడ్డిగా ప్రైమ్ లొకేషన్ అని నమ్మి జీవితకాలం సంపాదన పోస్తే రేపేదైనా ఫ్లైఓవర్ పడి ఏరియా వాల్యూ మారితే ఆస్తి విలువ పడిపోతుంది కదా. ఖచ్చితంగా పడిపోతుంది. రియల్ ఎస్టేట్ అనేది సొంత వినియోగానికి మాత్రమే కాని పెట్టుబడికి సరైనది కాదు అని చెప్పడానికి ఇవే ఉదాహరణలు. సరే, ఇక్కడి విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. ప్రైమ్ లొకేషన్లలో కూడా పెట్టుబడి పెరగకపోతే మరి ప్రభుత్వం గృహ రుణాలపై పన్ను మినహాయింపులెందుకిస్తోంది? వడ్డీకి 2 లక్షలు, అసలుకి 1.5 లక్షల ట్యాక్స్ సేవింగ్ వస్తోంది కదా. ఒకసారి లాజికల్గా ఆలోచించండి. ప్రభుత్వం ఎవరికి, ఏ రంగాలకు ట్యాక్స్ సబ్సిడీలిస్తోందో గమనిస్తే దీని వెనుక ఉన్న రహస్యం బయటపడుతుంది. ఎగ్జాంపుల్కి వ్యవసాయ రంగాన్ని తీసుకుందాం. రైతులకెందుకు సబ్సిడీలిస్తారు? ఎందుకంటే వ్యవసాయంలో లాభాలు చాలా తక్కువ కాబట్టి. పాపం రైతులకు మద్దతు అవసరం కదా. కరెక్ట్. అదే లాజిక్ ఇక్కడ అప్లై చేయండి. ఎవరైనా ఐటీ కంపెనీనో ఫార్మా కంపెనీనో పెట్టి కోట్లు లాభాలు గడిస్తుంటే ప్రభుత్వం వాళ్లకి ట్యాక్స్ మాఫీ చేస్తుందా? లేదు, అస్సలు చేదు. ఎందుకంటే ఆ వ్యాపారాలు సొంతంగా లాభాలు ఆర్జించగలవు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ విషయానికి రండి. నిజంగా ఇది అత్యంత లాభదాయకమైన వ్యాపారమైతే ప్రభుత్వం ఎందుకు ట్యాక్స్ మినహాయింపునిస్తుంది? అసలు అవసరమే లేదు గదా. వావ్, ఇదసలు నేనెప్పుడూ ఆలోచించలేదు. మనం ఇల్లు కొనడం ద్వారా వచ్చే ట్యాక్స్ సేవింగ్స్ను ఒక పెద్ద లాభంగా చూస్తున్నాం. కానీ నిజానికి ఆ పన్ను మినహాయింపు అనేది రియల్ ఎస్టేట్లో రాబడి తక్కువగా ఉందనడానికి ప్రభుత్వమే ఇస్తున్న ఒక సిగ్నల్ అన్నమాట. అంతేకదా. స్వయంగా లాభాన్ని ఉత్పత్తి చెయ్యలేని ఒక రంగానికి కృత్రిమంగా డిమాండ్ క్రియేట్ చేయడానికి ప్రభుత్వం ఇలాంటి సపోర్టిస్తుంది. సో ఈ పన్ను మినహాయింపు చూసి మురిసిపోవడం కరెక్ట్ కాదు. సరే, పన్నుల సంగతి పక్కన పెడదాం. అసలు ఒక ఇంటి ద్వారా మనకొచ్చే అద్దె ఆదాయం అంటే రెంటల్ యీల్డ్ లెక్కలెలా ఉన్నాయో చూద్దాం. రెంటల్ యీల్డ్ లెక్కలు చూస్తేనే భారతదేశంలో పెట్టుబడి పెట్టడం ఎంత లాజిక్ లేని విషయమో అర్థమవుతోంది. దీన్ని మనం గ్లోబల్ మార్కెట్తో పోల్చి చూస్తే ఆ వ్యత్యాసం స్పష్టంగా తెలుస్తుంది. గ్లోబల్గా ఎలా ఉందో కాస్త వివరిస్తారా? ఫర్ ఎగ్జాంపుల్, అమెరికా లేదా ఇతర దేశాలకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ₹1 కోటి ఉందనుకుందాం. దాన్ని అక్కడ బ్యాంక్ ఎఫ్డీలో పెడితే కేవలం 1% వడ్డీ వస్తుంది. అవును, అక్కడ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా తక్కువ కదా. అదే ఆ డబ్బుతో వాళ్లు అక్కడ ఒక ప్రాపర్టీ కొని అద్దెకిస్తే 4 నుండి 5% వరకు రెంటల్ రిటర్న్ వస్తుంది. దుబాయ్, యూకే లాంటి దేశాల్లో అయితే ఈ రెంటల్ యీల్డ్ 7 నుండి 10% వరకు కూడా ఉంటుంది. కాబట్టి అక్కడ ఇల్లు కొనడం చాలా లాభదాయకం. రైట్. కానీ మన దేశంలో పరిస్థితి పూర్తిగా రివర్స్లో ఉంది గదా. ₹1 కోటి బ్యాంక్ ఎఫ్డీలో పెడితే ఈజీగా 6 నుండి 7% వడ్డీ వస్తుంది. అదే ₹1 కోటి పెట్టి ఇల్లు కొంటే అద్దె ఎంతొస్తుంది? మహా అయితే 25,000. అంటే బ్యాంక్ వడ్డీలో కనీసం 3వ వంతు కూడా రాదన్నమాట. దీనిని మనం విస్తృత కోణంలో చూస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రాపర్టీ కొని అద్దెకిప్పడం మంచి వ్యాపారం. కాని మన దేశంలో అద్దెలు ఇంత తక్కువగా ఉన్నప్పుడు అది ఏమాత్రం లాభసాటి కాదు. ఇదెలా ఉందంటే ఎక్కడో 8% వడ్డీకి అప్పు తెచ్చి ఆ డబ్బుని తీసుకెళ్లి 2% లాభం వచ్చే వ్యాపారంలో పెట్టినట్టుంది. ఇంత నష్టం కనిపిస్తున్నా సరే ప్రజలు ఎందుకు పెట్టుబడి పెడుతున్నారంటారు? ఎందుకంటే భవిష్యత్తులో ఆ ఆస్తి విలువ అమాంతం పెరిగిపోతుందన్న ఒక గుడ్డి ఆశ, క్యాపిటల్ అప్రిసియేషన్ అనే ఒక మ్యాజిక్ జరుగుతుందని నమ్ముతారు. కాని అని జరుగుతుందా? అద్దెలు తక్కువగా ఉన్నా ఆస్తి విలువ రెట్టింపవుతుందనే ఆశ ఎంతకాలం నిలబడుతుంది? ఇక్కడే మనం స్టాక్ మార్కెట్ సూత్రాలను రియల్ ఎస్టేట్కి అప్లై చేయాలి. స్టాక్ మార్కెట్లో ఒక షేర్ విలువ సరైనదేనా కాదా అని తెలుసుకోవడానికి పీఈ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో చూస్తారు కదా. అవును, పీఈ రేషియో ఎక్కువుంటే అది ఓవర్ వాల్యూడ్ అని అంతరం. మరి రియల్ ఎస్టేట్కు పీఈ రేషియో ఎలా లెక్కిస్తారు? చాలా సింపుల్. ఇంటి ధర ₹1 కోటి అనుకుందాం. దాని ద్వారా వచ్చే వార్షిక అద్దె 2 లక్షలు. ఇప్పుడు కోటిని 2 లక్షలతో భాగిస్తే పీఈ రేషియో 50 వస్తుంది. 50? స్టాక్ మార్కెట్లో 50 పీఈ ఉంటే ఆ స్టాక్ని ముట్టుకోడానికే భయపడతారు కదా. ఎగ్జాక్ట్లీ. దీనర్థం మీ పెట్టుబడి అద్దెల రూపంలో వెనక్కి రావడానికి 50 ఏళ్లు పడుతుందని. అయినా సరే జనాలు కళ్ళు మూసుకుని కొనేస్తున్నారు, ఎందుకంటే ధరలు పెరుగుతాయనే ఆశ.
కానీ ముంబై లాంటి సిటీస్లో ప్రాపర్టీ ధరలు ప్రపంచంలోనే అత్యధికం. అవో కదా, ముంబైలో రేట్లయితే ఆకాశాన్ని అంటున్నాయి. కానీ అక్కడి ప్రజల తలసరి ఆదాయం చూస్తే ఆ ధరలకు ఏమాత్రం సరిపోలడం లేదు. దీన్నే అఫోర్డబిలిటీ సీలింగ్ అంటారు. ఆదాయం పెరగకుండా కేవలం ఆస్తుల ధరలు మాత్రమే పెరగడం అనేది ఆర్థికంగా ఎంతో కాలం నిలబడదు. అంటే జేబులో డబ్బులు లేకుండా వస్తువు ధరలు మాత్రం పెరిగిపోతున్నాయన్నమాట. అవును. ఒక చారిత్రక పోలిక చెప్తాను వినండి. 1997లో సింగపూర్లో ఒక అపార్ట్మెంట్ కొనే ధరకు అప్పట్లో చెన్నైలో 6 అపార్ట్మెంట్లు కొనుగోలు చేయవచ్చు. కానీ ఈరోజు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎలా మారింది? ఇప్పుడు సింగపూర్లో ఒక అపార్ట్మెంట్ ధర చెన్నైలోని ఒక అపార్ట్మెంట్ ధరకు దాదాపు సమానంగా వచ్చేసింది. అంటే భారతదేశంలో రియల్ ఎస్టేట్ ధరలు ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల స్థాయికి చేరుకున్నాయి. సో ఇదంతా దేనిని సూచిస్తోంది? మన దేశంలో రియల్ ఎస్టేట్ ధరలు ఇప్పటికే పీక్ స్టేజికి చేరుకున్నాయి. కాబట్టి గతంలోలాగా ఇప్పుడు కొంటే భవిష్యత్తులో విపరీతమైన లాభాలు వస్తాయనే ఆశ వాస్తవానికి చాలా దూరం అని మనం నిర్ధారించుకోవచ్చు. ఖచ్చితంగా. తలసరి ఆదాయం పెరగకుండా ఈ క్యాపిటల్ అప్రిసియేషన్ అనేది ఎప్పుడో ఒకసారి ఆగిపోక తప్పదు. ఒక బబుల్లాగా అది పగిలిపోతుంది. అంటే పాత తరాల వారు చెప్పే మాటలు విని రియల్ ఎస్టేట్ను ఒక కళ్ళు మూసుకుని పెట్టే పెట్టుబడిగా చూడటం మానుకోవాలి అంటారు. సొంతంగా ఉండి ఆనందించడానికి ఇల్లు కొనడం వేరు, రాబడి ఆశించి పెట్టుబడిగా కొనడం వేరు. అవును. అధిక వడ్డీలు, అతి తక్కువ అద్దె రాబడి మరియు ఎప్పుడో పడిపోయే అవకాశమున్న ఆస్తి ధరలు ఇవన్నీ చూస్తుంటే రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అనేది ఒక భ్రమ అని స్పష్టమవుతోంది. నిజమే. దశాబ్దాల నాటి తప్పుడు సలహాలను గుడ్డిగా నమ్మి కోట్ల రూపాయల రుణాల ఊబిలో కూరుకోకుండా వాస్తవ గణాంకాల ఆధారంగా సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాలు చాలా ఉపయోగపడతాయి. అయితే మనం ఈరోజు ఒక విషయం గురించి అస్సలు చర్చించలేదు. బహుశా అదే అత్యంత ముఖ్యమైన పాయింట్ కూడా. అరే, అదేంటి? ఇంకేం మిగిలిపోయింది? అదే లిక్విడిటీ. ఓ, లిక్విడిటీ. అవును కదా. ఆలోచించండి. ఒక అత్యవసర వైద్య ఖర్చొచ్చినా లేదా ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నా మన దగ్గర స్టాక్స్ లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు ఉంటే వాటిని క్షణాల్లో నగదుగా మార్చుకోవచ్చు. అవును, జస్ట్ ఒక క్లిక్తో డబ్బులు అకౌంట్లోకొచ్చేస్తాయి. కానీ మార్కెట్ స్తబ్దుగా ఉన్నప్పుడు నష్టం రాకుండా ఒక ఇంటిని అమ్మి నగదుగా మార్చుకోవడానికి ఎన్ని నెలలు లేదా ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఆస్పత్రి బిల్లు కట్టడానికి ఇంటి బెడ్రూమ్ని కోసి అమ్మలేంగదా? బాబోయ్, నిజమే కదా. ఇది చాలా భయపెట్టే వాస్తవం. మన కష్టార్జితం మొత్తాన్ని కదలని ఇటుకలు, కాంక్రీటు గోడల మధ్య బంధించడం బహుశా మనం చేసే అతిపెద్ద ఆర్థిక పొరపాటు కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఈరోజు మన చర్చ ద్వారా రియల్ ఎస్టేట్ వెనుక ఉన్న చాలా చేదు నిజాలను మనం బయటపెట్టామనుకుంటున్నాను. సో ఎవరైనా సరే లోనులు తీసుకుని ఇరుక్కుపోయే ముందు ఇవన్నీ కన్సిడర్ చెయ్యాలి. మళ్ళీ మరొక డీప్ డైవ్లో ఇలాంటి ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో కలుద్దాం.